హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి పర్మనెంట్ స్థానాన్ని ఎవరు కూడా ఆ స్థాయికి ఎదగలేరు, ఆ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేరు అన్న స్థాయికి చేరినటువంటి నటుడు ఎవరు ఉన్నారంటే కోట శ్రీనివాసరావు గారు మాత్రమే. ఎస్పెషల్లీ కొత్త జనరేషన్ కి కోట శ్రీనివాసరావు గారు బాగా పరిచయం. ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు మాస్టర్ పీసులుగా ఆయన యాక్టింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది. తెలంగాణలో డైలాగులు చెప్తే తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యపోయి ఏంది మా తెలంగాణ వాసేనా అన్న రేంజ్ లో ప్రాక్టీస్ చేసి ఆ డైలాగ్ చెప్పేవారు. ఇటువంటి వినూత్నంగా తనను తాను ప్రతి సినిమాలో ప్రజెంట్ చేసుకుంటూ తనకు దక్కిన ప్రతి ఒక్క ఆఫర్ ని తన ఖాతాలో విజయవంతంగా వేసుకుంటూ ప్రజలందరికీ అత్యుత్తమ నటుడిగా పరిచయమైన వ్యక్తే కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు ఏజ్ రీత్యా పెద్దవారయ్యారు, నిన్న మరణించడం జరిగింది. కానీ కోట శ్రీనివాసరావు గారు భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోవచ్చు, కానీ మన కళ్ళకి ఎప్పుడు తను నటించిన చిత్రాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆయన యాక్టింగ్ కానీ, కామెడీ కానీ, ఎమోషన్ కానీ, వాట్ నాట్ ప్రతి ఒక్క విషయంలో ఆయన టైమింగ్ ని క్యాచ్ చేయగలిగే నటుడు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఆయనకు ఉన్నటువంటి నటన పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, అతనికి ఉన్నటువంటి ఇష్టం ఎంతదంటే, ఒకసారి బాలకృష్ణ గారు పక్కన వెళ్తూ ఉంటే లేచి దండం పెట్టి అయ్యగారు అంటే కాండ్రించి మొహం మీద ఉమ్మేసిన ఆయన సీఎం కొడుకు, నేను అతనితో పోట్లాటకు దిగితే తట్టుకోలేను అని నీట్ గా తుడుచుకొని మళ్ళీ ఫ్రెష్ గా యాక్టింగ్ లోకి వెళ్ళిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తన వెనక ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, తన కొడుకు చనిపోయినా, ఏమైనా కూడా తన నటనని మాత్రం మానలేదు. ప్రజల్లో తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. వేసిన ప్రతి క్యారెక్టర్ తను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రజలకి దగ్గర అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు లాంటి నటుడు ఇక ముందు మనకి దొరుకుతారా లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అనేది చాలా చాలా పెద్ద ప్రశ్న. విలన్ గా ఆయన, కామెడియన్ గా ఆయన అసలు నిస్సిగ్గుగా గోచీలు పెట్టుకుని యాక్ట్ చేయడంలో తనకి నటన పట్ల ఎంత మక్కువ, ఎంత ఇష్టం ఉందో తెలియజేస్తుంది. అటువంటి కోట శ్రీనివాసరావు గురించి పలువురు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకుంటుంది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటకరంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో, ఉండరేమో. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఊరే అనుకుంటూ తెలుసున్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే చేరని లోటు. Silence. Silent. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. నేను సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తా అన్నా. అంటే చాలా బాగా మాట్లాడారు. మామూలు జోక్ ఆ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మాయి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ
అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ముడు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళు. అట్లా ఎన్నో సందర్భాలు. మాటలకు అందరే సందర్భం ఆ ఇద్దరు. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటన్న లేదు కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. చూశారు కదా, కోట శ్రీనివాసరావు గారు మరణించారు అన్నది వాస్తవమే అయినప్పటికీ అతను ఎప్పటికీ జీవించే ఉంటాడు అనేది కూడా వాస్తవమే. దాన్ని ప్రజలు నిజంగానే అతన్ని జీవించి ఉన్నాడనే నమ్ముతూ ఉంటారు. వయసు ఎవరిని వదిలిపెట్టదు, మరణం ఎవరిని విడిచిపెట్టదు. అలాగే స్వర్గస్థులైనటువంటి కోట శ్రీనివాసరావు గారికి మేము నివాళులర్పిస్తూ తను నటించిన చిత్రాలని ఎప్పటికీ చూస్తూ ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటామని, ప్రతి ఒక్కరూ ఆయన నటనని మర్చిపోవాలంటే 100 సంవత్సరాలు పట్టొచ్చు. అటువంటి గొప్ప నటుడికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్ గఫ్. థ్యాంక్ యూ సో మచ్.